తండ్రి ఏ ఒక్కరు కూడానైనా నశించి నరకాన్ని పాతాల అగ్ని గుండానికి పోవద్దని, అందరూ ప్రభు నీ ప్రేమను గుర్తించాలని, నీ రక్షణ పొందుకోవాలని, అందరూ బాగుపడాలని, అందరి ఇళ్లను ప్రభువ కలవలసిలో వేలాడుతూ తండ్రి వీరేమి చేశారో వీరికి తెలియదు, వీరిని క్షమించని నీ ప్రేమ మాటలు ప్రకటించావయ్యా. క్షమించావు తండ్రి, మీ స్తోత్రం. ఈ సమయంలో ఎవరైతే నీ రక్షణ కావాలని ఆశ కలిగారో, నీ ప్రేమను పొందుకోవాలని ఆశపడ్డారు, బాగుపడాలని విశ్వాసం ఉంచారు తండ్రి, వారిని కనికరించండి ప్రభు. వారి మీదకి నీ హస్తం వచ్చి ఆపండి తండ్రి. వారి దీపాలను వెలిగించండి అయ్యా. మారు మనసు పొందిన వారైతే నీ కొరకు నిలబెట్టండి ప్రభు. అఖిలపు రాజు ఎదుట సౌలు పౌలుగా మారుపరిచిన తర్వాత అందరి నిమిత్తం నియమించబడి తిని అని చెప్పి ధైర్యంగా నిలబడ్డాడు. ఇంతవరకు మరణము నుంచి నన్ను నిడిపించిన నా ప్రభు నాకు తోడై ఉన్నాడని గొప్ప సాక్ష్యం వినిపించింది. దేవాన్ని స్తోత్రాలు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రభు అనేకులు కూడా నైనా ఈ సువార్త సభల్లో అనేకులు గొప్ప రక్షణ పొందడానికి సహాయం చేయతండి. నీ బిడ్డలను ప్రభా కనికరపడునైనా క్షమించు తండ్రి. అయ్యాదిగో ప్రభా ఈ స్థలంలో నామకర్త క్రైస్తవులు వచ్చింటే దైవ దర్శనం దైవ ప్రత్యక్షత లేని వారు అయి ఉంటే నీ వాక్యాన్ని విశ్వసించగలిగినట్లుగాను, నీ నామ స్మరించుకున్నట్టుగాను, వారి పాపములు ఒప్పుకుంటుండగాను ప్రభు వారి మీద నీ కలవరక్కను ప్రోక్షించి వారిని పరిశుద్ధపరుచుకొని అన్ని జనులు సైతం ఆనాడు కొరనేలింటి దగ్గర వారు మనసు బాప్తిస్మం పొందినట్లుగా ఈ స్థలంలో రక్షించబడి బాప్తిస్మం పొందడానికి సహాయం చేసి పెట్టి దీవించి ఆశీర్వదించమని త్వరగా రానున్న ప్రభును రక్షకుడును యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి మీ అందరికీ మనందరికీ ఈ సువార్త విన్న వారందరికీ ప్రభు తోడయండి సహాయం చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలండి. మీ అందరికి వందనాలు.